నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అరేబియా సముద్రంలో భారత్ నేవీ సింహగర్జన చేస్తోంది. సముద్ర దొంగల పారిట సింహ స్వప్నమై కూర్చుంది. ప్రస్తుతం ప్రపంచ వాణిజ్యంలో రెడ్ సీ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో అమెరికాకు సైతం సాధ్యం కానిదాన్ని భారత్ చేసి చూపుతోంది. సోమాలియా పైరేట్స్, హౌతీల దాడుల నుంచి భారత నౌకలనే కాదు, శత్రు దేశ నౌకలను సైతం కాపాడుతోంది. తాజాగా ఉగ్రవాద దేశానికి చెందిన నావికులను సైతం భారత్ కాపాడింది. దాదాపు రోజుకు నౌకపై పైరేట్స్ దాడికి పాల్పడుతుంటే వాటిని ఒంటి చేత్తో మట్టి కరిపిస్తున్నాయి మన యుద్ధ నౌకలు. ప్రస్తుతం అరేబియా సముద్రంలో 36 గంటల వ్యవధిలో భారత్ మరోసారి డేరింగ్ ఆపరేషన్ చేపట్టింది. సోమాలియా సముద్రపు దొంగల చెర నుంచి 19 మంది పాకిస్తానీ నావికుల్ని రక్షించింది. యుద్ధ నౌక INS సుమిత్రను రంగంలోకి దింపి సముద్రపు దొంగలను తరిమికొట్టింది. సోమవారం సోమాలియా తీరంలో ఇరాన్ జెండాతో ఉన్న అల్ నయిమి ఫిషింగ్ నౌకను సాయుధ సముద్రపు దొంగలు చుట్టుముట్టారు. 19 మంది పాకిస్తానీ నావికుల్ని బంధించారు. దీనిపై సమాచారం అందుకున్న భారత్ యుద్ధ నౌక ఓడను అడ్డగించి బందీలను విడిపించింది. కొద్ది గంటల ముందు కూడా భారత్ ఇదే తరహా ఆపరేషన్ చేపట్టింది. శనివారం రాత్రి అరేబియా సముద్రంలో ఇరాన్ చేపల బోటు ఇమాన్ను సోమాలియా దొంగలు అపహరించారు. రక్షించమంటూ ఈ బోటు నుంచి ఆదివారం భారత నౌకా దళానికి అత్యవసర సందేశం అందింది. INS సుమిత్ర అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ధ్రువ్ రంగంలోకి దిగి 17 మంది మత్స్యకారులను రక్షించిన సంగతి తెలిసిందే. హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హూతీ తిరుగుబాటుదారులు గత కొద్ది రోజులుగా ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో ఆయిల్ ట్యాంకర్లతో వెళుతున్న మార్లిన్ ల్యాండ్ నౌకపై క్షిపణితో దాడి చేశారు. ఆ నౌక నుంచి వచ్చిన అత్యవసర సందేశానికి స్పందించిన భారత నేవీ సమీపంలోని INS విశాఖపట్నం నౌకను రంగంలోకి దింపి సహాయ చర్యలు చేపట్టింది. గత కొద్ది నెలలుగా రెడ్ సీ కేంద్రంగా వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో అరేబియా సముద్రంలో నావికాదళం నిఘా కోసం P-81 దీర్ఘశ్రేణి గస్తీ విమానాలను మోహరించింది. అరేబియా సముద్రంలో గస్తీ కోసం యుద్ధ నౌకలు INS మొర్ముగో, INS కొచ్చి, INS కోల్కతాను మోహరించింది. ఇజ్రాయెల్ హమాస్ వివాదం మధ్య ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో హూతీ మిలిటెంట్లు వివిధ వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడుతున్నారు. ఈ యుద్ధ నౌకలతో అరేబియా సముద్రంలో జరుగుతున్న దాడులను ఎప్పటికప్పుడు భారత్ తిప్పికొడుతుంది. ఈ సహాయక చర్యల్లోనూ భారత్ ఏ దేశం అనేది చూడకుండా శత్రు దేశానికి భారత్ సహాయం చేస్తుంది. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.